అనేది అగ్రనేతల విషయంలో ఇంకా ఆ ఆలోచనకి రాలేకపోతున్నారా మావోయిస్ట్ అగ్రనేత? ఇంకెవరున్నారు? గణపతి తప్పించి ఆ గణపతి ఎప్పుడో వాస్తవం బతికున్నాడో లేదో కూడా తెలియదు. లేదా ఎక్కడో ఆయన వృద్ధాప్యం 90కో 80కో వెళ్ళినట్టున్నాడు ఆయన. ఆయన చేసేది ఏం లేదు. మరి కొంతమంది ఉన్మాదుల్ని తయారు చేస్తాడు ఆయన. అంత మించి ఏం కాదు. ఆయనతో పాటు ఇంకొక 5గురు 6గురు ఉన్నారు కానీ పవర్ఫుల్ వాళ్ళందరూ ఇప్పటికే అయిపోయారు. ఇప్పుడున్న ఈ నలుగురు మళ్ళీ తయారు చెయ్యాలన్నా వీళ్ళు ఒకటే ఏంటంటే కమ్యూనిజానికి లేదా ఈ నక్సలిజానికి వచ్చిన ఒక పెద్ద తేడా గత 20-30 ఏళ్ళ వీళ్ళు గ్రహించలేకపోయారు. ఏంటంటే నీకు గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళ పట్టు. ఎందుకని? ఇదివరకు గ్రామీణ ప్రాంతాల పట్ల నిర్లక్ష్యాలు ప్రభుత్వాలు. వాళ్ళు మరుగుదొడ్లకి ఊరి చివరన చెంబులు పట్టుకుని వెళ్ళడాలు, అలాగే వాళ్ళకి రేషన్ అంటే బియ్యం సకాలంలో ఇవ్వరు, పప్పులు ఉప్పులు ఇయ్యరు. అట్లాగే ఒక సొంత ఆస్తి సమకూర్చుకోవడం అంటే వాళ్ళ కష్టం. ఒక పెన్షన్ లాంటిది లేదు. నిరంతరం దినదినగండ 100 ఏళ్ల ఆయుష్ బతుకులు ఆ రోజు పల్లె ప్రాంతాలవి, గిరిజన ప్రాంతాలవి. కాబట్టి అలా సఫర్ అయ్యేటటువంటి వాళ్ళకి ప్రభుత్వాలు ఏం పట్టించుకోవట్లేదు. కాబట్టి వీళ్ళు ధనవంతుల్ని బెదిరించో బ్లాక్మెయిల్ చేసో రూపాయి వసూలు చేసి తీసుకొచ్చి 100 రూపాయలు వసూలు చేసి ఒక 30 రూపాయలు ఇలా ఖర్చు పెట్టేవాళ్ళు. ఆ 30 రూపాయల డబ్బులు చూసినటువంటి ఆ పేద ప్రజలు ప్లస్ ఆ ఏరియాలో చిన్నపాటి మౌలిక సదుపాయాలు లైక్ ఒక గిరిజన ప్రాంతంలో ఒక మంచినీటి తొట్టిని కట్టించడము, ఒక చిన్నపాటి రోడ్డు వేయడము, అంటే గ్రావెల్ రోడ్డు లాంటిది